హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నేను కర్నూలులో ఉన్నటువంటి గౌరీ గోపాల్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాక్ సర్జన్ లక్ష్మణ స్వామి గారితో ఉన్నాను అనమాట. సో గుండెకి సంబంధించి బోలెడైన సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా ఆయన చూపించడం జరుగుతుంది. గత 12 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా కర్నూలులో తన పేరుని ప్రఖ్యాతల్ని పెంచుకుంటూ పోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే 5000+ ఆపరేషన్స్ కూడా చేశారు. సో అస్సలు లేట్ చేయొద్దు, ఆయనతో మాట్లాడదాం. బోల్డ్ అని విశేషాలు ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ స్వామి గారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నైస్ ఇంట్రొడక్షన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలు రావడంగానే మాకేంటంటే ఇక్కడ ఫేమస్ ప్లేస్తో పాటు అంటే గుండెకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మన హాస్పిటల్కే వస్తారని చెప్తూ ఉన్నారు. మాకు కూడా విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు సార్ హాస్పిటల్ గురించి? నేను 10 సంవత్సరాల నుంచి గౌరీగోపాల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. గౌరీగోపాల్ హాస్పిటల్లో డెడికేటెడ్ కార్డియాక్ యూనిట్ని నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12,500 పైగా యాంజియోగ్రామ్స్ జరిగినాయి. 7,500 పైగా స్టెంట్ వేసాము. 5,000 పైగా ఓపెన్ హార్ట్ సర్జరీస్, అంటే గుండె ఓపెన్ చేసి సర్జరీస్ చేసి వాల్వ్ రీప్లేస్మెంట్స్ కావచ్చు, బైపాస్ సర్జరీస్ కావచ్చు, కొంచెంమంది రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాలి రక్తనాళాల్లో, చేతి రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి సర్జరీస్ చేయడం కావచ్చు. చాలా సమస్యలకు మేము ట్రీట్మెంట్ ఇచ్చడం జరిగింది. 5,000 పైగా ఆపరేషన్స్ చేశాము. దిస్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ రాయలసీమ యాక్చువల్లీ. ఓకే. అండ్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఒకప్పుడు ఏంటంటే ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అనేది మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ నవేడేస్ ఏంటంటే 35+ ఉన్న వాళ్ళకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. బైపాస్ సర్జరీ జరిగింది రీసెంట్గా నాకు అని చెప్తున్నారు. అసలు గుండెకు సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా చూస్తున్నామంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగినారమ్మా. ఈ క్వశ్చన్కి సమాధానం ఎలా చెప్పాలంటే, ఫస్ట్ ఒక మనిషి అంటాడు, నేను ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్కే వెళ్ళలేదండి, ఒకటేసారి హార్ట్ అటాక్ వచ్చిందంటాడు. 40 ఏళ్ళ పేషెంట్ మా దగ్గరికి వచ్చేసి ఉంటాడు, డైరెక్ట్ చెస్ట్ పెయిన్ అని అంటున్నాడు, ఈసీజీ తీసింటాము, హార్ట్ అటాక్ వచ్చేసింది అని చెప్తాం. సార్ ఇంతవరకు మేము చిన్న జలుబు దగ్గు కూడా మాకు ఫేస్ చేయలేదు సార్, మీరు డైరెక్ట్ హార్ట్ అటాక్ అంటున్నారు, ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటున్నారు, ఏం సార్ మా సమస్య? నేనేమంటానంటే, ఒక మనిషి పుట్టుకతో ఎట్లయితే ఆస్తిపాస్తులు తెచ్చుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, గుండె సంబంధిత సమస్యలు కూడా గుండె సంబంధిత సమస్యలకు సంబంధించినటువంటి ఫెమిలియల్ ఇన్సిడెంట్స్ అంటాం, జీన్స్, జెనెటిక్స్ కూడా వాడు తెచ్చుకుంటాడు. ఎవరైతే జన్యువులు వాళ్ళకి ఏమవుతుందంటే, షుగర్ వచ్చే జన్యువులు వాళ్ళకు ఆల్రెడీ పుట్టుకతోనే వచ్చేసి ఉంటాయి. కొంతమంది హైపర్ కొలెస్ట్రాలేమియా అంటాం, కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చేటువంటి జన్యువులు వాడు పుట్టుకతోనే తెచ్చుకొని ఉంటాడు. అట్లాగే వాళ్ళకు రిట్రోగ్రేడ్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నాన్నగారికో వాళ్ళ తాతగారికో హార్ట్ అటాక్తో చనిపోయినాడు అని చెప్తారు. అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఎస్, ఫ్యామిలీ హిస్టరీ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలోనే ఉండిండొచ్చు అంటాను. సెకండ్ థింగ్ ఈజ్ డైట్ అనేటువంటిది ఇప్పుడు మనము రీసెంట్ స్టడీస్ చేస్తే 50% ఆఫ్ డిసీజెస్ డైట్ వల్లనే వస్తున్నాయని చెప్తారు. మన పాతకాలంలో మనం తినేటువంటి ఆహారపు అలవాట్లు కానీ ఇప్పుడు ఆహారపు అలవాట్లు కానీ చాలా తేడా ఉంది. మనము చిన్నప్పుడు ఎప్పుడు కుర్కురేలు తినలేదు, లేస్ ప్యాకెట్లు తినలేదు. ఈ స్టోర్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటి వలన ఎప్పుడు ఎక్కువగా కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్స్ అవి ఇవి తింటుంటారు. అసలు మేము గైటన్ అనేటువంటి టెక్స్ట్ బుక్ చిన్నప్పుడు MBBS సెకండ్ ఇయర్లో చదువుకుంటాం పెథాలజీ గురించి. దాంట్లో ఫ్యాట్ స్ట్రీక్స్ అనేటువంటివి, రక్తనాళాల్లో ఫ్యాట్ స్ట్రీక్స్ అనేటువంటివి 1 year ఓల్డ్ చైల్డ్లో కూడా ఉన్నట్టు వాళ్ళు డిఫైన్ చేసినారు. అంటే చిన్నప్పటి నుంచే 1 yearలో నుంచే ఫ్యాట్ స్ట్రీక్స్ ఫామ్ అయ్యి గ్రాడ్యువల్గా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి కొలెస్ట్రాల్ ప్లాక్స్ ఫామ్ అయిపోయి అవి 30 yearsకో 40 yearsకో ఎస్టాబ్లిష్ కావచ్చు. సో గుండె జబ్బు అనేటువంటిది ఒక్క క్షణంలో వచ్చేది కాదు, అది గ్రాడ్యువల్గా మన ఆహారపు అలవాట్ల వలన కూడా రావచ్చు. ఆహారపు అలవాట్ల వలన చిన్నప్పటి నుంచి ప్రోగ్రెషన్లో వస్తుంది. అలాగే కొంతమంది నెక్స్ట్ పేషెంట్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక జోక్ చెప్తాను ఇక్కడ, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎంఐ ఈజ్ ఈఎంఐ అంటారు. ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, హార్ట్ అటాక్ అనమాట. ఈఎంఐ అంటే రోజు మనం మంత్లీ వాడికి వచ్చేటి 20,000 జీతం ఉంటుంది, వాడు బైక్ కొంటాడు, ఇంకేమైనా టీవీ కొంటాడు, దాని మీద ఈఎంఐలకే 12,000 15,000 పోతుంటుంది. నెక్స్ట్ మంత్ ఎట్లా చేయాలో తెలియదు. లేదంటే ఇప్పుడు యాప్లలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు, స్ట్రెస్ ఫీల్ అయిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ స్ట్రెస్ అనేటువంటిది, యాంగ్జైటీ అనేటువంటిది, డిప్రెషన్ అనేటువంటిది, ఇవి కూడా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ రావడానికి
కారణం కావచ్చు. కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. నైట్ డ్యూటీస్లో నిద్రలే ఉండవు. నిద్రలేని నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు పాజిటివ్ హార్మోన్స్ పోయి నెగిటివ్ హార్మోన్స్ వస్తాయి. నెగిటివ్ హార్మోన్స్ వచ్చినప్పుడు గుండె మీద లోడ్ పడిపోయి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉండొచ్చు. అంటే నేను బీడీలు తాగినా, సిగరెట్లు తాగినా, మందు కొట్టినా, నాకేం తాగలేదు, నేను ఏం చేయలేదు, అయినా నాకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే ఇది మనలోనే ఉంది. ఫస్ట్ జెనెటిక్స్ అనేటువంటిది అన్అవాయిడబుల్. ఫుడ్ అనేటువంటిది యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఒక్కడు ఎక్సర్సైజ్ చేయడు, మార్నింగ్ లేచి ఒక 1 అవర్ వాకింగ్ చేయండి అంటే ఒక 1 అవర్ వాకింగ్ ఉండదు. కొంతమంది నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఆటో వాళ్ళకి, లారీ డ్రైవర్లకి, వాళ్ళకి ఆపరేషన్లు చాలా చేసి ఉంటాను. వాళ్ళు అంటారు, ఏమయ్యా మీరు ఎట్లా ఉంటారు అంటే, పొద్దున లేస్తాడు, స్నానం చేస్తాడు, ఏదో డైరెక్ట్గా ఆటో ఎక్కినామా, తన పని చేసుకున్నామా, రాత్రికి వచ్చినామా, ఆటో దిగినామా, తిన్నామా, పడుకున్నామా. సో అలాంటి వాళ్లకు గుండె జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఎట్లా ఎక్స్పెండ్ కావాలి, క్యాలరీస్ ఎట్లా ఖర్చు కావాలి, కావు. ఆటో మీద కూర్చున్నప్పుడు మనకి ఏం ఖర్చు అవుతుంది? సో ఒబిసిటీ వస్తుంది. చైల్డ్హుడ్ ఒబిసిటీ చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లలే ఎంత లావ్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. సో మనము స్మోకింగ్ వల్లనో, ఆల్కహాల్ వల్లనో, పొగాకు నమలడం వల్లనో, నష్టం పీల్చడం వల్లనో గుండె జబ్బు వస్తుంది అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో. సెడెంటరీ లైఫ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంటారు. సెడెంటరీ లైఫ్ అనేటువంటిది స్మోకింగ్ కన్నా డేంజరస్ డిసీజ్. సో అట్లాంటి వాళ్ళకు కూడా గుండె జబ్బులు రావచ్చు. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా గుండె జబ్బులు లేకుండా మనిషి 80 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు కూడా బతకడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్స్లో ఏంటంటే 2 పాయింట్స్ సార్. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రోక్స్ అనేది వస్తాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా కూడా. సెకండ్ వచ్చేసి ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల కూడా చాలా మందికి స్ట్రోక్స్ అనేది రీసెంట్ టైమ్స్ లో వస్తుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్లో యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏదో ఒక పార్ట్ అవ్వాలి అని మీరు చెప్తున్నారు, రైట్? కరెక్ట్. దాని ద్వారా స్ట్రెస్ వదిలేసేయాలి, యాంగ్జైటీ వదిలేసేయాలి, డైట్ మంచిగా తీసుకోవాలి. కరెక్ట్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం. మనం చిన్నప్పుడు చదువుకుంటాం, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఈ డైట్ గురించి మాట్లాడాలంటే మనము ఏ వీడియో యూట్యూబ్లో వీడియోలు చూడమంటే 1,00,000 వీడియోస్ ఉంటాయి. 1,00,000 వీడియోస్లలో ఎవడికి నచ్చింది వాడు చెప్తాడు. వాడు పొద్దున్నే 5 లీటర్ల నీళ్ళు తాగాలంటాడు, ఒకడు ఆయిల్ పుల్లింగ్ చేయాలంటాడు, ఒకడేమో 9 to 6 మాత్రమే తినాలంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. కానీ డైట్ అనేటువంటిది ఏంటంటే సమతుల్యమైన ఆహారం. నేను చిన్నప్పుడు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారని చెప్పేసి శుకబ్రహ్మాశ్రమం అని ఉంది శ్రీకాళహస్తిలో, మీరు కూడా వినింటారు. నేను చిన్నప్పుడు 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఆయన ప్రవచనాలు విన్నాను. ఆయన చెప్పడం ఏంటంటే, అన్నం తినడం ఆకలి అయినప్పుడు ఎంత ఆతృతగా పోయి తింటాం, తిన్న తర్వాత లేసి వచ్చినప్పుడు అంతే స్పీడ్గా వచ్చేయగలిగేటట్టు ఉండాలి. మన వాళ్ళు ఎట్లా తింటారంటే ఇక్కడి వరకు తింటారండి, ఇక్కడి వరకు తిని తేపుకుంటూ ఇప్పుడే తిన్నారా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారా అనే స్టేజ్లో ఉంటారు. సో ఆ లెవెల్లో తినకూడదు. ఒక స్టమక్ మనము ఒక బాల్ లాగా ఊహించుకుంటే ఒక 50% ఫుడ్తో నింపాలి, 25% నీళ్లతో నింపాలి, ఒక 25% ఎంటీ వేకెంట్ ఎయిర్ ఉండాలి. అలా తిన్నప్పుడు మనకు డైట్ ఎంత అవసరమవుతుందో అంతే అవసరమవుతుంది. అలాగే సమతుల్యమైన ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, సీరియల్స్, అలాగే ప్రోటీన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంతేగాని కొంతమంది చెప్తారు ఓన్లీ కొబ్బరి నూనె తాగిది ఉండాలి, లేదంటే రోజు 12 ఎగ్గులు తినాలి, లేదంటే రోజు కొంతమంది ఓన్లీ మేము వెజిటబుల్సే తింటున్నాం సార్. కొంతమంది ఆడవాళ్ళు చెప్తుంటారు మేము ఓన్లీ ఫ్రూట్సే తింటున్నాం సార్. డైట్ తిద్దామన్నా దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఫ్రూట్స్ తింటారు, దానివల్ల మీకు విటమిన్స్ రావచ్చు, మినరల్స్ రావచ్చు. ప్రోటీన్స్ ఎక్కడ వచ్చినాయి? ప్రోటీన్స్ ఎప్పుడైతే రాలేదో అమైనో యాసిడ్స్ రావాల్సిన అవసరం ఉన్నప్పుడు మజిల్ లాస్ అవుతుంది. మజిల్ లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. కానీ ఇమ్యూనిటీ ఎక్కడుంది? ఇమ్యూనిటీ లేదు. సో సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఈ గుండె జబ్బులు రాకుండా అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే గుండెకి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఫస్ట్ వాళ్ళకి పెయిన్ ఎందుకు వచ్చిందో చూస్తారు క్లయింట్ రాగానే, తర్వాత మేజర్గా ఆపరేషన్ పడుతుంది అంటారు. ఏ సిచ్యువేషన్లో ఆపరేషన్ అనేది సైజ్ చేస్తారు? సో ఏ జబ్బుకైనా సరే ముందు మందులతో నయమయ్యే స్టేజ్ ఉంటుంది, తర్వాత స్టెంట్లతో నయమయ్యే స్టేజ్ కానీ ఏదన్నా చిన్న ట్రీట్మెంట్తో నయమయ్యే స్టేజ్ కానీ ఉంటుంది, తర్వాత బైపాస్ సర్జరీ అవసరమవుతుంది. మనం నెగ్లెక్ట్ చేస్తాం, సర్జరీ కూడా చేయించుకోండి సార్, నాకు ఏం లేదు, మీరేమో మందులు రాసేయండి, నాకు బైపాస్ సర్జరీ అంటే భయము అని నెగ్లెక్ట్ చేసినప్పుడు గుండె ఫెయిల్ కావచ్చు. గుండె ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఇంకా ట్రాన్స్ప్లాంట్ అవసరం పడవచ్చు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లెఫ్ట్ వెంట్రుకులర్ అసిస్టెడ్ డివైజెస్, అవి ఇంకా పెద్ద సర్జరీలు అవుతాయి. సో సర్జరీలు అనేటువంటివి మొదట ముందే కనుక్కొని మనము ఏదన్నా డాక్టర్ సలహా మంచిగా తీసుకుని కరెక్ట్గా చేయించుకోవడం మంచిది, కరెక్ట్ టైంలో తీసుకోవడం మంచిది.
ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సర్జరీలు ఏ టైంలో అనేది పడుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఈ మధ్య కాలంలో మీరు ఆల్మోస్ట్ ఒక 5,000+ వరకు ఆపరేషన్స్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరిలో కామన్గా గుండెకి సంబంధించిన సమస్యల్లో కామన్ పాయింట్ గుర్తిస్తున్నారు మీరు? గుండెలలో 4 రకాల సర్జరీస్ ఎక్కువగా జరుగుతుంటాయమ్మా. కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు. పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు అంటే గుండెలో చిల్లు పడ్డం, ఎక్కడో ఏఎస్డి అంటాం, విఎస్డి అంటాం, పీడిఏ అంటాం. అంటే రక్తనాళాల్లో గుండెలో గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి. గదికి మధ్యలో మనకు గోడలు ఎలా ఉంటాయో గది మధ్యలో కూడా కండతో గోడ తయారు చేసి ఉంటాడు భగవంతుడు. అది అమ్మ గర్భంలోనే అన్నీ క్లియర్గా కట్టుకొని రావాలి. కానీ బయటపడిన తర్వాత అంటే గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత గుండెలో చిల్లు ఉండిండొచ్చు. అట్లాంటి చిల్లులని మనము ఆపరేషన్ చేసి క్లోజ్ చేసేది ఒక రకమైనటువంటి ప్రాబ్లం. రెండో రకమైన ప్రాబ్లం ఏంటి? గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉండడం. రక్తనాళాల్లో బ్లాకులు నేను ఇప్పుడే చెప్తున్నాను. రక్తనాళాల్లో గ్రాడ్యువల్గా కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి ఆ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి ఒక స్టేజ్ వరకు ఒక్క రక్తనాళంలో బ్లాక్ ఉంది, స్టెంట్ వేస్తారు. 2 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నాయి, స్టెంట్ వేస్తారు. 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నాయి, స్టెంట్కు వీలు పడకపోవచ్చు. అలాగే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇప్పుడు గుండె రక్తనాళాలు చూసుకుంటే ఇది నేను చూపిస్తాను ఒకసారి. గుండె ఈ విధంగా ఉంటుంది. గుండెలో ఇది రైట్ కరోనరీ ఆర్టరీ, ఇది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అంటాం. గుండె రక్తనాళాల్లో ఇక్కడ రక్తనాళం పుట్టిన చోటనే బ్లాక్స్ ఉంటాయి కొంతమందికి. అట్లాంటి వాళ్ళకి బైపాస్ సర్జరీనే మార్గం. స్టెంట్ వలన ఉపయోగం ఉండదు, తొందరగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే రక్తనాళం బైఫర్కేషన్ అయిన చోట కూడా ఇక్కడ 2 చోట్ల రక్తనాళాలు క్రిటికల్గా మూసుకుపోయి ఉండొచ్చు. అట్లాంటి దానిలలో కూడా బైపాస్ సర్జరీనే మార్గం. అలాగే మెయిన్ రక్తనాళాల్లో 1, 2, 3 రక్తనాళాల్లో కూడా బ్లాక్లు ఉన్నప్పుడు 3 స్టెంట్లు వేయించుకోవడం వలన ఎక్కువగా స్టెంట్లు వేయించుకోవడం పేషెంట్లకి రీనల్ ఫెయిల్యూర్ రావచ్చు, గుండె ఇంప్రూవ్ కాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకు కూడా ట్రిపుల్ వెసల్ డిసీజ్ కూడా స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ ఏంటంటే బైపాస్ సర్జరీ అనమాట. ఓకే. అలా సో బైపాస్ సర్జరీ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే బికాజ్ రక్తనాళాలను బట్టి మీరు సైజ్ చేస్తుంటారు, రక్తనాళాల్లో ఎన్ని బ్లాకులు ఉన్నాయనే దాన్ని బట్టి చేస్తాం. ఇది బైపాస్ సర్జరీ అంటేనే జనాలకి ఒక రకమైన అనుమానం వస్తుంది. గుండె ఆపరేషన్ అంటేనే గుండె జారిపోతుంది మనిషికి. బైపాస్ సర్జరీ అంటే కూడా ఒక మిస్నోమర్. యాక్చువల్గా గుండె ఊపిరితిత్తులు పనిచేసేటువంటి పనిని హార్ట్ లంగ్ మిషన్ ద్వారా, కార్డియోపల్మనరీ బైపాస్ అనే ప్రక్రియ ద్వారా లోపల బాడీలో ఉన్నటువంటి రక్తాన్నంతా డైవర్ట్ చేసేసి మనము గుండెని ఆపేసేసేసి అప్పుడు ఆపరేషన్ చేయడాన్ని బైపాస్ ఆపరేషన్ అంటారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. బైపాస్ కంప్లీట్గా బాడీలో ఉన్నటువంటి రక్తాన్నంతా ఒక మిషన్ మీకు బైపాస్ చేసేసేసి గుండెను ఆపేసేసి గుండెలో ఆపరేషన్ చేయడం, కార్డియోపల్మనరీ బైపాస్ మిషన్ని యూజ్ చేసేసి చేయడం. ఇంకో రకమైన బైపాస్ ఏంటంటే ఎట్లాగైతే మనకు మెయిన్ రోడ్లో రక్తనాళాలు మెయిన్ రోడ్ బ్లాక్ అయిందనుకోండి, మనము బైపాస్ రోడ్ ద్వారా వెళ్తాం. లైక్ ఇన్ ది సేమ్ వే గుండెలో రక్తనాళాలు ఈ విధంగా ఎక్కడెక్కడైనా బ్లాక్ అయినాయి అనుకోండి, పైనుంచి వేరే రక్తనాళాన్ని అతికించి కుట్లేస్తాం. దాన్ని బైపాస్ సర్జరీ అంటాం. మామూలుగా స్టాండర్డ్ స్టెంట్ అనే ప్రక్రియలో ఏం చేస్తారంటే ఈ రక్తనాళాల్లోకి గైడ్ వేర్ వేసేసి ఇక్కడ పైప్ వేసేసి పైపు ద్వారా ఉబ్బరిస్తారు. దాన్ని స్టెంట్ అంటారు. మనం బైపాస్ సర్జరీలో ఏం చేస్తామంటే కొత్త రక్తనాళాన్ని తీసుకొచ్చేసేసి బ్లాక్ అయిన దానికన్నా బియాండ్ ఆ రక్తనాళాన్ని అతికించడం వలన రక్తం ఇక్కడ ఫ్రీగా పోతుంది. దీన్ని బైపాస్ సర్జరీ అంటారు. ఈ బైపాస్ సర్జరీలో మనము కొంతమంది రకరకాల రక్తనాళాలు వాడుతుంటారు. కాలి రక్తనాళాలు వీన్స్ వాడుతుంటారు, కొంతమంది చేతిది రేడియల్ ఆర్టరీ వాడుతుంటారు, కొంతమంది చెస్ట్కు అతుక్కున్నటువంటి ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అనేటువంటి ఉంటుంది, దాన్ని వాడుతుంటారు. కానీ స్టాండర్డైజేషన్ ఏంటంటే ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటే ఈ చెస్ట్ వాల్కు లోపలికి అతుక్కున్నటువంటి ఒక ఆర్టరీని తీసుకొచ్చేసి, ఆర్టరీ అంటే ధమని, ఆ ధమనిని తీసుకొచ్చేసి గుండెకు డైరెక్ట్గా అతికించేటువంటి రక్తనాళాల ప్రక్రియ. ఈ బైపాస్ ప్రక్రియ సుమారుగా 20-25 సంవత్సరాల వరకు ఎటువంటి బ్లాక్ లేకుండా బ్లడ్ వెళ్తూనే ఉంటుంది. ఇది చాలా స్టాండర్డైజ్డ్ ప్రక్రియ. అందుకనే బైపాస్ సర్జరీలో ఆర్టరీస్ ద్వారా చేసేటువంటిది చాలా స్టాండర్డైజ్డ్ ఆపరేషన్ అంటారు. బయోలేటరల్ ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ, బీమా సర్జరీ అంటారు. ఈ సర్జరీలు అన్నీ కూడా మనం మొత్తము ఈ ఎముకనంతా కట్ చేసేది ఒక పద్ధతి, సైడ్ నుంచి చిన్న కోత ద్వారా చేసే పద్ధతి ఒక పద్ధతి. మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ అంటే చాలామంది భయపడుతుంటారు, మొత్తం ఇదంతా కట్ చేస్తే మాకు చాలా నొప్పి వస్తుంది, అది ఊండి హీల్ అవుతుందా లేదా అని భయపడుతుంటారు. ఎముక కట్ కాకుండా ఎముక మధ్య భాగం నుంచే ఈ 2 పక్కటెముకల మధ్యలో నుంచి చిన్న ఇన్సిషన్ ఇచ్చేసేసి అందులో నుంచి మనం బైపాస్ సర్జరీ చేయడాన్ని మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ మిక్స్ CABG అంటారు. సో ఈ పద్ధతిలో చేయొచ్చు, ఆ పద్ధతిలో చేయొచ్చు. మనము గుండెని ఇట్లా ఊహించుకుంటే గుండె మనం చిన్నప్పుడు చదువుకుంటాం, గుండె పిడికిలి పరిమాణంలో ఉంటుంది అనుకుంటాం. ఇది యాంటెరోలేటరల్ సర్ఫేస్, పోస్టరోలేటరల్ సర్ఫేస్, ఇన్ఫీరియర్ సర్ఫేస్. గుండె అనేటువంటిది కండతో తయారై ఉంటుంది.
అసలు మనము గుండె స్ట్రక్చర్ని భగవంతుడు ఎలా క్రియేట్ చేశాడనేటువంటిది నిజంగా అమూల్యమైనటువంటి గొప్ప విషయం. ఇప్పుడు మన చేతిలో కండ ఉంది, కాల్లో కండ ఉంది. ఈ కండలో ఒక గ్యాప్ను క్రియేట్ చేసి, ఒక గదిలాగా క్రియేట్ చేసి, ఆ గదికి మధ్యలో తలుపులను గోడలు కట్టాడు కండతో దేవుడు అంటే అది అసలు అపురూపమైనటువంటి స్ట్రక్చర్ అది గుండె. ఇంత చిన్న గుండె ఇంతకన్నా పెరిగితే పిడికిలి ప్రమాణంలో ఉండేది నార్మల్ సైజ్ అంటాం. అంతకన్నా ఎక్కువ పెరిగితే కార్డియోమెగాలి సైజు పెరిగిపోయింది అంటాం. ఆ సైజు పెరిగిపోయిన దానిలలో ఏదైనా వాల్స్ దెబ్బతినడం అంటే ఒక మిస్నోవర్ ఉంది. వాల్వ్ అంటే ఏంటి, రక్తనాళాలు అంటే ఏంటి, రక్తనాళాలు మూసుకుపోయినా వాల్స్ మూసుకుపోయినా అంటుంటారు. వాల్స్ అనేటువంటివి వేరు. వాల్స్ అనేటువంటివి కవాటాలు అంటాం. కవాటం అంటే ఏంటి, గుండె గదికి మధ్యలో మనకు తలుపులు ఎట్లుంటాయో గుండెలో కూడా గదికి మధ్యలో వాల్వ్ లేదా కవాటాలు అనేటువంటి ఉంటాయి. ఆ కవాటము ఖరాబ్ అయినప్పుడు అంటే డ్యామేజ్ అయినప్పుడు అది సన్నబడిపోవడము, లీక్ కావడము, ఒక చోట నుంచి రక్తం ఇంకో చోటికి లీక్ కావడము, లేకుంటే సన్నబడిపోవడం వలన ఒక చాంబర్ ఉబ్బిపోవడము, రక్తం ఫ్రీగా ఆడదు కదా, అప్పుడు ఉబ్బిపోవడము జరుగుతుంది. అట్లాంటివి వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటాం. అది 3 రకమైన సర్జరీస్. 4వ రకమైన ప్రాబ్లం ఏంటంటే గుండెలో ఎక్కడైతే వాల్స్లోంచి రక్తం ఫ్రీగా పోవాల్సిన చోట కండ పెరిగిపోతుంది, కండ ఓవర్గా పెరిగిపోతుంది. అది చిన్నపిల్లల్లో పెరగవచ్చు. పల్మనరీ స్టెనోసిస్, సబ్ వాల్వులార్ పల్మనరీ స్టెనోసిస్ అంటాం, అట్లా కూడా జరగవచ్చు. లేదంటే కొంతమందికి హెచ్ఓసిఎం అంటాం. అంటే లోపల కండ పెరిగిపోయి రక్తం ఫ్రీగా బయటికి పోదనమాట. బయటికి పోనప్పుడు ఎంతవరకు కండ పెరిగిందో అంత కండను కట్ చేసేస్తాం. కట్ చేసినప్పుడు రక్తం ఫ్రీగా ఆడడానికి అవకాశం ఉంది. ఈ 4 సర్జరీస్ కాకుండా నేను ఇందాకనే చెప్పినాను, హార్ట్ ఫెయిల్యూర్ సర్జరీస్ అంటే గుండె కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అసిస్టెడ్ డివైజెస్, వెంట్రుకులర్ అసిస్టెడ్ డివైజెస్ కానీ ఇట్లాంటివే మార్గం ఉంటాయి. వాల్వ్స్ లేదా కవాటాల జబ్బులు అంటుంటారు, అసలు వాటి గురించి ఒకసారి వివరిస్తారా? ఎస్, ఇందాకనే చెప్పానమ్మా, గుండెలో 4 గదులు ఉంటాయి. గది మధ్యలో వాల్వ్ లేదా కవాటాలు ఉంటాయి. ఆ కవాటం కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు తలుపులు ఎలాగా మనకి హింజెస్ ద్వారా మూవ్ అవుతాయో కవాటానికి 15, 16 సమ్టైమ్స్ 20, 25 థ్రెడ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ లాంటి స్ట్రక్చర్స్ కండలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ థ్రెడ్ మూవ్ అయినప్పుడు వాల్వ్ ఓపెన్ అవుతుంది, థ్రెడ్ లూజ్ అయినప్పుడు క్లోజ్ అవుతుంది. ఆ విధంగా ఆ స్ట్రక్చర్ని తయారు చేసి ఉంటారు. ఆ థ్రెడ్స్ ఏమైనా 1-2 పగిలిపోయినాయి అనుకోండి, వాల్వ్ లీక్ అవుతుంది. దాన్ని రీగర్జిటేషన్ అంటాం. లేదంటే కొన్ని రుమాటిక్ హార్ట్ డిసీజెస్ అంటే చిన్నపిల్లల్లో కాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు, జ్వరాలు అట్లాంటివి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆటోఇమ్యూన్ యాంటీబాడీస్ గుండెలోని వాల్వ్స్ను దెబ్బతీస్తాయన్నమాట. ఆ వాల్వ్స్ ఉబ్బిపోయి మందం ఎక్కిపోయి అవి పూర్తిగా కదలకుండా స్ట్రక్ అయిపోతాయి. అవి స్ట్రక్ అయినప్పుడు కొంతమందికి స్టీనోసిస్ అంటాం, సన్నగా అయిపోతుంది. మామూలుగా ఉండాల్సిన వాల్వ్ పూర్తిగా తెరుచుకోకుండా ఒక లెవెల్లో స్టక్ అయిపోవడం కానీ, పూర్తిగా మూసుకొని తెరుచుకోలేకపోవడం వల్ల కానీ స్టీనోసిస్ అంటే సన్నగా అయిపోవడం అనేది జరుగుతుంది. మందం ఎక్కిపోతాయి. అట్లాంటి మందం ఎక్కిపోవడం వలన ఊపిరితిత్తుల్లో రక్తం ఎక్కువగా నిలబడిపోయి ఆయాసం అనేటువంటిది పేషెంట్కి ఎక్కువ అవుతుంది. ఆయాసం ఎక్కువైనప్పుడు పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాడు. ఇట్లాంటి పేషెంట్స్కి వాల్వ్ తీసేసేసి కొత్త వాల్వ్ చేయాల్సి వస్తుంది. 4 వాల్వ్స్ ఉంటే మనకు 4 వాల్వ్స్లలో మైట్రల్ వాల్వ్స్, అయోర్టిక్ వాల్వ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జబ్బులు వచ్చేటువంటివి ఉంటాయి. అవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేటువంటిది మన ఇండియాలో చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉండేటువంటిది. కొంతమందికి వయసు రీత్యా వస్తాయి. సెనైల్ హార్ట్ డిసీజ్ అంటాం. సెనైల్ అంటే ఒక మందికి 70 మందికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి లోపల వాల్వ్ వయసు రీత్యా మందం ఎక్కిపోతుంది. దాంట్లో శుద్ధ పేరుకొని పోతుంది. మనం కాల్షియం అంటాం కదా, ఆ శుద్ధ పేరుకొని పోవడం వలన వాల్వ్ సరిగ్గా కదలక రక్తం పూర్తిగా బయటికి రాక ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా జబ్బులు ఉంటాయి. సో మనం డీజనరేటివ్ డిసీజ్ కావచ్చు, రుమాటిక్ హార్ట్ డిసీజ్ కావచ్చు, వయసు రీత్యా వచ్చినటువంటి వాల్వ్ డిసీజ్ కావచ్చు, వీటిలలో వాల్వ్ ఖరాబ్ అయినప్పుడు మనం వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే వాల్వ్ సంబంధించి ఫెయిల్ అయింది అని వింటుంటాం. అసలు ఏంటి ఆ వర్డ్కి రీజన్ ఏంటి అసలు యాక్చువల్లీ? ఎస్, వాల్వ్స్ ఫెయిల్ అయినప్పుడు కంప్లీట్గా అంటే నేను చెప్పాను కదమ్మా, చాలా సన్నబడిపోయినాయి, లీక్ అవుతా ఉంది, దానివల్ల గుండె ఛాంబర్ మీద లోడ్ పెరుగుతుంది, గుండె ఒక పర్టికులర్ డోస్ కన్నా ఎక్కువ రక్తం ఎజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫెయిల్ అయినప్పుడు ఆ వాల్వ్స్ తీసేసేసి మనం కొత్త వాల్వ్స్ వేయాల్సి వస్తుంది. కొత్త వాల్వ్స్ 2 రకాలుగా ఉంటాయి. మెకానికల్ వాల్వ్స్, బయోప్రోస్టిక్ వాల్వ్స్ అంటాం. మెకానికల్ వాల్వ్స్ అంటే మెటల్ టైప్లో ఉంటాయి. అవి టిక్ 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 అని ప్లాస్టిక్ ఏ విధంగా వాల్వ్ మూవ్ అయినప్పుడు మనకు సౌండ్ ఎలా వస్తుందో అలా సౌండ్ వస్తుంది. బయోప్రోస్టిక్ వాల్వ్స్ అంటే ఒక పిగ్ కానీ లేదంటే అంటే పంది యొక్క పెరికార్డియం అంటే ఏంటంటే గుండె మీద ఉన్నటువంటి పొర. అది మనకు ఉంటుంది, అన్ని జంతువులకు ఉంటుంది. కానీ ఈ పందులది కానీ లేకుంటే బొవైన్ పెరికార్డియం అంటాం. బొవైన్ పెరికార్డియం కానీ గుండె చుట్టూ ఉన్న పొర ద్వారా సపరేట్గా వాల్వ్స్ డిజైన్ చేసి వాల్వ్స్ను
మన వాల్స్ ఎలా అవసరమో దాన్ని కన్స్ట్రక్ట్ చేసేసి అవి మనకు వస్తాయన్నమాట. వాటి బయోప్రోస్టిక్ వాల్స్ అంటాం. ఈ మెకానికల్ వాల్స్ ప్లాస్టిక్ వస్తువును మనం బాడీలో పెట్టామనుకోండి, రక్తం ఆడ గడ్డగట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి యాంటీ కోయాగులెంట్స్ అనేటువంటి ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ మింగాల్సి వస్తుంది. ఈ బయోప్రోస్టిక్ వాల్స్లో ఏమవుతుందంటే అది మామూలుగా జంతువుల నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఫస్ట్ 2 to 3 months మనం బయోప్రోస్టిక్ వాడినా కానీ కూడా యాంటీ కోయాగులెంట్స్ లైఫ్ లాంగ్ మనం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వేరే జంతువుది మనం వాడినాం అనుకోండి, అది మనకు పడచ్చు పడకపోవచ్చు. యూజువల్గా ఈ క్యాల్సిఫికేషన్ వాటిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 10 సంవత్సరాల తర్వాతనో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫెయిల్ కావచ్చు. సో గుండె జబ్బు రాకుండా చూసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఫెయిల్ అయిందంటే పెద్ద ఆపరేషన్ పడిన తర్వాత కొంచెం రిస్క్ అనేటువంటిది ఉంటుంది, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే. సో వన్స్ ఆపరేషన్ పడుతుంది అని చెప్పిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్? ఆపరేషన్ జరిగింది, మంచిగా పేషెంట్ 4 రోజులకో 5 రోజులకో డిశ్చార్జ్ అయిపోయినాడు. తర్వాత వూండ్ కేర్ చూసుకోవాలి. ఆ గాయాన్ని మంచిగా బెటాడిన్తో క్లీన్ చేసుకోవడము. కొంతమంది మేము ఆర్ఎంపీ డాక్టర్లు సిస్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. పేషెంట్లు స్టెరీలియంతో క్లీన్ చేయడం కానీ, లేకుంటే ఏదైనా మనం ఏం చేస్తుంటారంటే హైడ్రోన్ పెరాక్సైడ్ కడగడము, అట్లాంటివన్నీ చేయకూడదు. సింపుల్గా బెటాడిన్తో క్లీన్ చేసి ఏ పస్సు గిస్సు రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండవది ఏంటంటే డైట్. ఎప్పుడైనా సరే ఒకరు ఆపరేషన్ అయిన వ్యక్తికి మంచి డైట్, ప్రోటీనిషియస్ డైట్ అనేది ఇంపార్టెంట్. రోజు ఒక పొద్దున ఒక గుడ్డు, ఒక పెద్ద గ్లాస్ పాలు, మంచి ఆహారం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం. ఆహారం తీసుకోకుండా ఓన్లీ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కోయాగులెంట్స్, యాంటీ కోయాగులెంట్స్ ఇందాక చెప్పిన రక్తం పలచబడే ట్యాబ్లెట్ డోస్ అనేటువంటిది ఎక్కువైపోయి దానివల్ల రక్తం చాలా పలచబడిపోయి ఒక్కోసారి పీటీఐఎన్ఆర్ అనే నెంబర్ ఎక్కువైపోయి వూండ్ చేసిన చోట కూడా బ్లీడింగ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో డోసు మంచిగా పనిచేయాలి అంటే డైట్ మంచిగా ఉంటేనే ట్యాబ్లెట్ డోస్ కూడా కరెక్ట్ పనిచేస్తుంది. యాంటీబయాటిక్స్ కరెక్ట్ వాడుకోవాలి. తర్వాత ఒక వారం 10 రోజులకు మళ్ళీ పేషెంట్ని రమ్మంటాం. అప్పుడు మనం వూండ్ సూచర్ రిమూవల్ కానీ అవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ మామూలుగా పెయిన్ వస్తుందని మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఇలా పెయిన్ రాకూడదు కదా, పెయిన్ వస్తే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా హార్ట్ ఆపరేషన్ జరిగితే అని భయం ఉంటుంది. ఒకవేళ పెయిన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆపరేషన్ పడుతుందని మీరు క్లయింట్స్తో చెప్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పాలంటే మీరు మోటివ్ చేసే వర్డ్స్ ఏంటి? ఇప్పుడు చెస్ట్ పెయిన్ అనేటువంటిది రకరకాల కారణాల చేత రావచ్చమ్మా. ఫస్ట్ కారణం ఏంటంటే ఇప్పుడు మనము మస్క్యులోస్కెల్టల్ పెయిన్స్ అంటాం. ఇప్పుడు యంగ్ ఫీమేల్ ఉంటుంది, ఆమెకు కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. దానివలన పేషెంట్కి పైన ఉన్నటువంటి కండరాలు, ఎముకలు కాల్షియం లేకపోవడం వలన చెస్ట్ పెయిన్ రావచ్చు. కానీ ఆ చెస్ట్ పెయిన్కి, గుండె చెస్ట్ పెయిన్కి డిఫరెన్షియేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అట్లాగే కొంతమంది బాగా మందు తాగే వాళ్ళకి కానీ, కారం ఎక్కువ తినే వాళ్ళకి కానీ, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ కడుపులో మంట అనేటువంటిది ఉంటుంది. ఆ మంట యాసిడ్ ఎగతోయడం వలన యాసిడ్ పెప్టిక్ డిసీజ్ వల్ల కూడా పెయిన్ అనేది రావచ్చు. దాన్ని మనం చెప్పలేము ఇది గుండె జబ్బా లేకుంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్ వలన వచ్చిందా అనేటువంటిది తెలియదు. లేదంటే కొంతమందికి ఇక్కడ మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ కామన్. టీబీ జబ్బు గుండెమైనటువంటి నేను ఇందాక చెప్పినటువంటి పొర ఉంటుంది, పెరికార్డియం అనేటువంటి, ఆ పొరకు ఇన్ఫ్లమేషన్ వచ్చినా కానీ కూడా నొప్పి అనేది రావచ్చు. లేదంటే కొంతమంది ఊపిరితిత్తులలో ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కూడా నొప్పి రావచ్చు. సో ఏ ప్రాబ్లం వల్ల వచ్చింది అనేటువంటిది ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. యాసిడ్ ప్రాబ్లమా, లేకుంటే గుండె ప్రాబ్లమా, లేకుంటే మస్క్యులోస్కెల్టల్ ప్రాబ్లమా, లేకుంటే ఇంకా వేరే ప్రాబ్లమా అనేది డిఫైన్ చేసుకొని, ఏదంటే బ్రెస్ట్లో ఏదైనా చిన్న యాబ్సిస్ ఉన్నా కానీ కూడా పెయిన్ రావచ్చు. సో ఈజీజీ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే మనకు గుండె జబ్బు అనేటువంటిది బయటపడుతుంది. కాలి రక్తనాళాలు ఉబ్బాయి అంటుంటారు కదా, ఎందుకు డాక్టర్ అసలు అది? కాలి రక్తనాళాలు ఉబ్బడం అనేటువంటిది దాన్ని వ్యారికోజ్ వీన్స్ అంటుంటారు మన భాషలో, మామూలుగా మెడికల్ టర్మినాలజీలో. వ్యారికోజ్ వీన్స్ అంటే ఏంటంటే మామూలుగా కాలిలో ఇది వీన్స్కి సంబంధించిన జబ్బు. వీన్స్ అంటే సిరలు చెడు రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకు చేరవేస్తాయి. ధమనులు అంటే మంచి రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు చేరవేస్తాయి. సిరలలో ప్రాబ్లము వచ్చినప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి. కాలి రక్తనాళాల సిరలు 2 రకాలు, సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్, డీప్ వీనస్ సిస్టమ్ అంటాం. అంటే చర్మం కింద రక్తనాళాలు కొన్ని ఉంటాయి, కండ లోపల కొన్ని రక్తనాళాలు ఉంటాయి. చర్మం కింద ఉన్న రక్తనాళాల నుంచి కండ లోపలికి రక్తనాళాల్లోకి ఆ రక్తం పాస్ అయ్యి ఆ కండ లోపల రక్తనాళాల నుంచి గుండెకి చేరాలి. ఇది 1 వే. ఈ 1 వే ఎప్పుడైతే 1 వే ట్రాఫిక్లో మనం ఎప్పుడైనా 1 వేలో ఉండాలంటే పోలీసుడు ఎట్లా ఉండాలో లోపల కూడా ఈ 1 వేలోనే రక్తం పాస్ కావాలంటే వాల్స్ లేదా కవాటాలు అనేటువంటివి ఉంటాయి. ఈ వీన్లో వాల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో
ఎప్పుడైతే మనం నడుస్తున్నప్పుడు కానీ స్టాండింగ్లో ఉన్నప్పుడు కానీ డీప్ వీనస్ సిస్టంలో నుంచి అంటే కండ లోపల నుంచి ఉన్నటువంటి శరీరాలలో నుంచి రక్తం బయటికి లీక్ అయ్యి బయట రక్తనాళాలు కాల్లో ఊపిరి సూపర్ఫిషియల్లో ఉన్నటువంటి రక్తనాళాలు ఉబ్బుతాయి. ఆ ఉబ్బడం వలన ఇదంతా వీనస్ బ్లడ్ కాబట్టి స్టాగ్నేటెడ్ బ్లడ్ కాబట్టి దాంట్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివలన కాళ్ళు నొప్పులు రావడం కానీ, అలాగే వదిలేస్తే కాళ్ళు వాపులు రావడం కానీ, అలాగే వదిలేస్తే కాళ్ళ రక్తనాళాల్లో గడ్డలు కట్టడం కానీ, లేకుంటే ఇంకా కాళ్ళలో పుండ్లు పండడం కానీ అలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి దాంట్లోకి ఏం చేస్తామంటే మనము ఫస్ట్ డాప్లర్ స్టడీ చేసుకుంటాము. డాప్లర్ స్టడీ చేసుకుని ఎక్కడెక్కడ ఎన్నెన్ని వాల్స్ లీక్ అవుతున్నాయనేది చూసుకొని ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. చిన్న సూది ద్వారానే ఓ చిన్న వైర్ పాస్ చేసేసి ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయో చూసుకొని మనము స్కానింగ్ చేసుకుంటూ అదే ఆపరేషన్ థియేటర్లో డాప్లర్ పరీక్ష చేసుకుంటూ లోపల స్కానింగ్ చేసుకుంటుంటూ ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయో, ఎక్కడెక్కడ వాపు ఎక్కువ ఉందో, వాల్వ్ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అదంతా అబ్లేట్ చేసుకుంటాం. అబ్లేట్ అంటే కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అనేటువంటిది కొలాప్స్ అవుతుంది. అప్పుడు రక్తము డీప్ వీనస్ సిస్టంలోనే పాస్ ఆన్ అవుతుంది. దానివలన ఈ వ్యారికోజ్ వీన్స్ సమస్య అనేటువంటిది ఉండదు. సో గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి బోల్డ్ అండ్ విశేషాలు మా సుమన్ టీవీతో పంచుకున్నారు లక్ష్మణ్ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఆల్మోస్ట్ కర్నూలులో ఉండే వాళ్ళకైతే మీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా చోట ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఆల్మోస్ట్ మన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, సచ్ లవ్లీ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా.